మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మాకండగా నిలబడకుండా నిన్న ఓ సన్నాసి మాట్లాడతాడు, ఎన్నికల కమిషన్ కలవనికి వచ్చిన ఢిల్లీకి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మా బలహీన వర్గాల సోదరులు, అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది. మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. మాకు డ్రామాలు అవసరం లేదు, చిత్తశుద్ధి ఉంది. అందుకే ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 నాడు సరిగ్గా 365 రోజుల్లో బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతిపాదన నుంచి బిల్లు ఆమోదం వరకు సంవత్సరం తిరిగే లోపల చేసి 100 సంవత్సరాల సమస్యకు 1 సంవత్సరంలోనే పరిష్కారం చూపించిన మంత్రులందరి వేదిక మీద ఉంది. ఆ కులగణనలో కూడా చాలా తప్పుల తడకలు ఉన్నాయని చెప్పి అసెంబ్లీలో చెప్పినాం, బయట చెప్పినాం. దాన్ని తీర్మానం చేసి ఢిల్లీకి పంపించారు. ఢిల్లీ నుంచి రిప్లై రాకముందే మళ్ళా తొందరపాటుతో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఇది మేధావులు కానీ మాజీ న్యాయమూర్తులు కానివ్వండి, న్యాయ కోవిదులు కానివ్వండి, ఇది చెల్లదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినా కానీ వినకుండా హరిబరిన ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ గారికి పంపించినది కూడా మన కళ్ళ ముంగట జరిగినటువంటి. ఆ నెక్స్ట్ డేనే సెలబ్రేషన్ చేసుకోవడం, ఏదో ఇది జరిగిపోయింది అన్నట్టు. మళ్ళీ ఆ తర్వాత ఢిల్లీలో ఒకసారి ధర్నా చేసి అదొక డ్రామా చేశారు. రాష్ట్రపతికి తీర్మానం వేళ చేరకముందే అదొక డ్రామా జరిగింది.